నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో కోవూరు నియోజకవర్గంలోని రైతులకు భూమి హక్కులపై భరోసా కల్పించే కార్యక్రమం జరిగింది. కోవూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 939 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను, 50 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆధునిక భద్రత ఫీచర్లతో కూడిన ఈ పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్, జియో కోఆర్డినేట్స్తో పాటు రాష్ట్ర రాజముద్రను పొందుపరిచారు. అలాగే 22A నిషేధిత జాబితాలో ఉన్న పట్టాభూముల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తవంగల్లు పరిసర గ్రామాల్లో సుమారు 400 ఎకరాల భూముల సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న 50 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ప్రభుత్వం వీపీఆర్ ఫౌండేషన్ తరఫున గిరిజనులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతు భూమికి రక్షణ, రైతు హక్కులకు భరోసా కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 950 పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒక 50 మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని, అది నిరంతరం కొనసాగుతూనే ఉంది, ఇస్తున్నాం. ఇందులో భాగంగా 950 బుక్లు ఇచ్చాము. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో రీసర్వేలో ఎన్ని తప్పులు జరిగాయి. మచ్చుకు ఒకటి మన కాన్స్టిట్యున్సీలోనే కొడవలూరు మండలంలోని కొత్తవంగలులో సుమారు 400 ఎకరాలు రీసర్వేలో ప్రభుత్వ భూమిగా పడిపోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారి దృష్టికి, అలాగే జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ దృష్టికి అందరూ కలిసి దాన్ని సమస్యని పరిష్కరించి తప్పకుండా ఆ 4-5 గ్రామాలకు సంబంధించి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ సర్వేల్లో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కోవూరు గ్రామంలో 5554 ఎకరాలకు రీసర్వే పూర్తి చేశాం. అందులో 3917 ఎకరాల పట్టా భూములకు 939 మంది రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వడం ఈరోజు చేసుకుంటున్నాం. అలాగే మీకు అందరికీ తెలిసి ఈ పాస్ పుస్తకాల్లో రాజముద్ర, హై సెక్యూరిటీ, యాంటీ టాపర్ డిజైన్, క్యూఆర్ కోడ్, జియో కండిషన్స్ వంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇవి రైతులకి తప్పకుండా అన్ని విధాలా ఉపయోగపడతాయని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే కోవూరు మండలంలో 9 గ్రామాల్లో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేయడం జరిగింది. అలాగే సాదా బైనామా భూములకు కూడా పాస్ పుస్తకాలు అందించే చర్యలు జరుగుతున్నాయి. 22Aలో ఉన్న పట్టా భూముల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఆర్డీఓలకు ప్రభుత్వం ఆల్రెడీ అధికారం ఇచ్చింది. రైతు భూమి రక్షణ, రైతు హక్కు భరోసా, ఇదే మన ప్రభుత్వ లక్ష్యం అనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అందరూ రైతు సోదరులు ఎంతో మంది ఉన్నారు. మనకి ఇది చాలా ముఖ్యమైన పని. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మనకి జరుపుకున్నందుకు అందరికీ, రైతులకందరికీ కూడా రీసర్వేలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు అధికారులకు అలాగే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంటి స్థలాలు కూడా పేదలు ఎంతో మంది ఇటుకరాళ్ళ బట్టీల దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఇళ్ల స్థలాలు అందించుకోవడం జరిగింది ఒక 50 మందికి. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.